వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఓ నల్గొండ యూట్యూబ్ ఛానల్. విద్యార్థులు పార్ట్ 7లో గుణశ్రేణి అంటే ఏంది, గుణశ్రేణి అంటే ఏమిటి తెలుసుకున్నాం. సరే, మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దాం. నిన్నటి మొదటి పదం మినహా దాని పూర్వపదాలన్నింటినీ ఒక స్థిర సంఖ్యచే గుణించగా ఏర్పడే శ్రేణిని గుణశ్రేణి అన్నాం. గుణశ్రేణిలో గుణించే స్థిర సంఖ్యను సామాన్య నిష్పత్తి లేదా పదానుపాతము అన్నాం. సామాన్య నిష్పత్తిని ఆర్ అనే అక్షరం, సామాన్య నిష్పత్తి సాని ఆర్, సామాన్య నిష్పత్తి ఆర్, సామాన్య నిష్పత్తి ఆర్. సామాన్య నిష్పత్తి రెండవ పదం బై మొదటి పదం, రెండవ పదం బై మొదటి పదం, మూడవ పదం బై రెండవ పదం, మూడవ పదం బై రెండవ పదం, ఇట్లా డాష్ డాష్ ఎన్ పదాలు ఇచ్చినప్పుడు ఎన్నవ పదం బై ఎన్ మైనస్ వన్నవ పదం, ఎన్ మైనస్ ఎన్నవ పదం, ఎన్ మైనస్ ఒకటవ పదం, ఎన్ పదాలు ఇచ్చినప్పుడు. మరి గుణశ్రేణి సాధారణ రూపం ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి రివ్యూ. గుణశ్రేణి సాధారణ రూపం ఏఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, డాష్ 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 ఏఆర్ ఘాతం ఎన్ మైనస్ 1. ఇది గుణశ్రేణి యొక్క సాధారణ రూపము. గుణశ్రేణి యొక్క సాధారణ రూపం. గుణశ్రేణి ఈ రూపంలో ఉంటుంది. మరి గుణశ్రేణిలో ఎన్నవ పదము, చివరి పదము, సాధారణ పదము, సామాన్య పదము ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఘాతం ఎన్ మైనస్ 1, ఏఆర్ ఘాతం ఎన్ మైనస్ 1. ఏ మొదటి పదం, ఆర్ సామాన్య నిష్పత్తి, ఎన్ పదముల సంఖ్య. ఎన్నేంటిది? పదముల సంఖ్య. మరి గుణశ్రేణిలో మొదటి ఎన్ పదాల మొత్తం, మొదటి ఎన్ పదాల మొత్తం ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు గుణశ్రేణిలో జీపీలో గుణశ్రేణిలో మొదటి ఎన్ పదాల మొత్తం ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ ఘాతం ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1, ఆర్ గ్రేటర్ దాన్ 1, ఆర్ గ్రేటర్ దాన్ 1. ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ ఘాతం ఎన్ బై 1 మైనస్ ఆర్, ఆర్ లెస్ దాన్ 1. సామాన్య నిష్పత్తి 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు గుణశ్రేణిలో ఎన్ పదాల మొత్తము, సామాన్య నిష్పత్తి 1 కంటే తక్కువ ఉన్నప్పుడు గుణశ్రేణిలో ఎన్ పదాల మొత్తానికి సూత్రము, ఎన్ పదాల మొత్తానికి సూత్రం ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ ఘాతం ఎన్ బై 1 మైనస్ ఆర్, ఆర్ లెస్ దాన్ 1. మరి ఒకవేళ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉందనుకోండి, మరి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఎస్ఎన్ ఏమవుతుంది? ఒకసారి గెస్ చేయండి, ఒకసారి ఆలోచించండి. ఎన్ఏ, ఎన్ఏ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు సామాన్య నిష్పత్తి 1 అయితే అప్పుడు ఎన్ పదాల మొత్తం ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ. ఇది స్థిర గుణశ్రేణి, స్థిర గుణశ్రేణి అవుతుంది, స్థిర గుణశ్రేణి అవుతుంది. ఎన్ పదాల మొత్తం. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేయండి, రెండు పోల్చండి. అంకశ్రేణిని గుణశ్రేణిని. అంకశ్రేణి సాధారణ రూపం ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, డాష్ 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 ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. గుణశ్రేణి సాధారణ రూపం ఏఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, డాష్ డాష్ ఏఆర్ ఘాతం ఎన్ మైనస్ 1. అంకశ్రేణిలో ఎన్నవ పదం ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. గుణశ్రేణిలో ఎన్నవ పదం ఏ ఇంటూ ఆర్ ఘాతం ఎన్ మైనస్ 1, ఏ ఇంటూ ఆర్ ఘాతం ఎన్ మైనస్ 1. అంకశ్రేణిలో ఇక్కడ చూడండి, ఏపీకి జీపీకి తేడా. ఏపీ అంకశ్రేణి తీసుకున్నట్లయితే అంకశ్రేణి డి సామాన్య భేదము, సాభే సామాన్య భేదం, సాని సామాన్య నిష్పత్తి, సామాన్య భేదం డి ఈజ్ ఈక్వల్ టు ఏ2 మైనస్ ఏ1, ఏ2 మైనస్ ఏ3 మైనస్ ఏ2. ఇట్లా ఎన్ పదాలు ఉన్నప్పుడు ఏఎన్ మైనస్ ఏఎన్ మైనస్ 1. ఇక్కడ నిష్పత్తి కాబట్టి బై వస్తుంది, ఇక్కడ భేదం కాబట్టి మైనస్ వస్తుంది. అది ఒకసారి గమనించండి. ఇప్పుడు సాధారణ రూపాలు. గుణశ్రేణి సాధారణ రూపం ఏఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, డాష్ డాష్ ఏఆర్ ఘాతం ఎన్ మైనస్ 1. అదే అంకశ్రేణి సాధారణ రూపం ఏ ప్లస్ డి,
ఏ ప్లస్ 2d డాష్ 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 ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. రెండు పోల్స్ అండి. అంకశ్రేణి సామాన్య భేదం, గుణశ్రేణి సామాన్య నిష్పత్తి. నిష్పత్తి బై అవుతుంది, భేదం తీసివేత అవుతుంది. ఆ రెండు పోల్చుకొని చూడాలి. రైట్. ఇక్కడ ఎన్నవ పదం ఏంది? ఎన్నవ పదం లేదా సామాన్య పదం లేదా చివరి పదం ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. మరి ఇక్కడే ఉంది సామాన్య పదము. ఎన్నవ పదము? ఏ ఇంటూ ఆర్ ఘాతం n మైనస్ 1. ఏ ఇంటూ ఆర్ ఘాతం n మైనస్ 1 పోల్చుకోవాలి. అంకశ్రేణిలో n పదాల మొత్తము, గుణశ్రేణిలో n పదాల మొత్తం. సరే, ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో గుణశ్రేణిలో n పదాల మొత్తం లేదు, ఓన్లీ ఎన్నవ పదం మాత్రమే ఉంది. సరే, తెలుసుకుందాం. మరి అంకశ్రేణిలో n పదాల మొత్తం ఏంది? n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది ఏపీలో n పదాల మొత్తం, ఇది జీపీలో n పదాల మొత్తం. ఏపీ సాధారణ రూపము, జీపీ సాధారణ రూపము. ఏపీ ఎన్నవ పదము, జీపీ ఎన్నవ పదం. జీపీలో ఎన్నవ పదం? ఏ ఆర్ ఘాతం n మైనస్ 1. ఏపీలో అంటే అంకశ్రేణిలో ఎన్నవ పదం? ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. విద్యార్థులు 6.4 అభ్యాసాన్ని చర్చిద్దాం. ఫస్ట్ బిట్లో మొదటి సమస్య చూసినట్లయితే షర్మిల యొక్క మొదటి జీతము సంవత్సర జీతం. షర్మిల యొక్క మొదటి సంవత్సర జీతము 5 లక్షలు. ఆ తర్వాత ప్రతి సంవత్సరము ముందున్న సంవత్సరం యొక్క జీతంలో 10% పెరుగుతుంది. 10% పెరుగుతుంది. ఇది గుణశ్రేణి అవుతుందా కాదా పరిశీలించండి. ఇది గుణశ్రేణి అవుతుందా కాదా పరిశీలించండి. షర్మిల యొక్క మొదటి సంవత్సర జీతము 5 లక్షలు. ఆ తర్వాత ప్రతి సంవత్సరము ముందున్న సంవత్సర జీతంలో 10% పెరుగుతుంది. ముందున్న సంవత్సర జీతంలో 10% పెరుగుతుంది. 10% పెరుగుతుంది. అయితే ఇక్కడ మరి ఫస్ట్ మొదటి సంవత్సర జీతం ఎంత? షర్మిల జీతం 5 లక్షలు. 5 లక్షలు. షర్మిల మొదటి సంవత్సరం జీతం ఎంత? 5 లక్షలు. అయితే ఇక్కడ మనకు ఆ తర్వాత ప్రతి సంవత్సరము ముందు సంవత్సరం యొక్క జీతంలో అంటే చూడండి, ఒక రాశిలో x% పెరిగినప్పుడు అంటే అప్పుడు మనకేముంటుందంటే x ఇంటూ 100 ప్లస్ x/100 10% పెరిగింది. ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి మనం. ఆ రాశి ఇంటూ 100 ప్లస్ పెరిగినది శాతము/100 అంటే ఇక్కడ 5 లక్షలు. అంటే మొదటి సంవత్సరం జీతం ఇది. రెండవ సంవత్సరం చివర ఎంత వస్తుంది? రెండవ సంవత్సరం జీతం. రెండవ సంవత్సర జీతం ఏమవుతుంది? ఇది మొదటి సంవత్సర జీతం. రెండవ సంవత్సర జీతం అంటే 5 లక్షలు ఇంటూ 100 ప్లస్ 10/100. 100 ప్లస్ 10/100 అంటే 5 లక్షలు ఇంటూ 110/100. ఈ 2 సున్నాలు కొట్టేసినాం అనుకోండి, 2 సున్నాలు క్యాన్సిల్ అవుతుంది. 11 5ల 55. ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 2 3 4 సున్నాలు. 1 2 3 4 5,50,000. 5,50,000. ఇది రెండవ సంవత్సరం. మళ్ళీ మూడవ సంవత్సరం చూసినట్లయితే మూడవ సంవత్సర జీతం ముందు దానికంటే 10% పెరగాలి. మూడవ సంవత్సర జీతం రైట్ 5,50,000 ఇంటూ మళ్ళీ 10% పెరుగుతుంది అంటే 110/100. మళ్ళీ 2 సున్నాలు క్యాన్సిల్ చేయండి. 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే ఈ 1 2 3 సున్నాలు పెట్టండి. 1 2 3 సున్నాలు పెట్టండి. 11 5ల 55 5. 11 5ల 55 5. 11 5ల 55 5 60. అంటే 6,05,000.
6,05,000 రెండవ సంవత్సరం. అంటే మొదటి సంవత్సరము 5 లక్షలు, రెండవ సంవత్సరము 5,50,000, 5,50,000. మూడవ సంవత్సరము 6,05,000, 60,05,000, 60,05,000. ఇది A1, ఇది A2, ఇది A3 డాష్ డాష్ డాష్. మనకు A1/A2, 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 A2/A1, A2/A1. A2 ఏముంది? 5,50,000 బై 5 లక్షలు. ఈ 3 సున్నాలు, 3 సున్నాలు, ఈ 0 ఈ 0 క్యాన్సిల్. 5 11ల 5 10ల ఎంత వచ్చింది? 11/10. మరి ఇంకోటి ఏం చేస్తాం? A3/A2, A3/A2 ఇక్కడే చేద్దాం. A3/A2 6,05,000 బై A2 ఎంత ఉంది చెప్పండి? 5,50,000. ఈ 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సిల్ చేయండి. 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 5 ఎక్కమల 5 ఒకట్ల 5 రెండ్ల 5 ఒకట్ల 5 ఒకట్ల 5 ఒకట్ల 0 అంటే 121/110. ఇక్కడ కూడా కొట్టేయచ్చు, ఇంకా కొట్టేద్దాంలేండి. 11 10ల 11 11ల అంటే 11/10. ఇక్కడ 11/10 వచ్చింది, ఇక్కడ 11/10 వచ్చింది. మరి ఇది గుణశ్రేణి అవుతుందా కాదా? సామాన్య నిష్పత్తులు సమానమైతే గుణశ్రేణి అవుతుంది. సామాన్య నిష్పత్తులు సమానమైతే గుణశ్రేణి అవుతుంది. గుణశ్రేణి అవుతుంది. ఎందుకు అవుతుంది? సామాన్య నిష్పత్తులు సమానం కాబట్టి. సరే, మిగిలినవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక రెండవ బిట్ చూసినట్లయితే A = 4, మొదటి పదం 4, సామాన్య నిష్పత్తి 3. అయితే రెండవ పదం మూడవ పదంలను కనుగొనుము. ఇక్కడ మనకి ఇయ్యడమే మొదటి పదం 4 ఇచ్చిండు, సామాన్య నిష్పత్తి 3 ఇచ్చింది. A2 రెండవ పదం, A2 రెండవ పదం. A2 అన్నప్పుడు ఏమొస్తుంది? AR-1, 1 ఉన్నా లేకున్నా ఒకటే, AR-1. A 4 6 3, 4 3 ఎంత? 12. రెండవ పదం ఎంత? 12. నెక్స్ట్ A3 AR-2, A4 AR-3, A5 AR-4, A10 AR-9, A100 AR-99. అదే ఏపీలో అన్నాం అనుకోండి, A100 A+99D అంటాం. ఇక్కడ AR-99. మరి ఇక్కడ ఏ అంటే ఏముంది? మొదటి పదం ఎంత ఉంది చూడండి, 4. R అంటే ఏంటిది? సామాన్య నిష్పత్తి. సామాన్య నిష్పత్తి ఎంత ఉంది? 3 స్క్వేర్, 3 ఘాతం 2, 4 ఇంటూ 3 ఘాతం 2, 3ను 2 సార్లు, 3 ఇంటూ 3, 3 రెండులా కాదు, ముళ్ళ 3 ఇంటూ 3 అంటే 9, 4 9ల 4 9లు ఎంత? 36, 4 9లు ఎంత? 36. ఇది రెండవ పదం. అంటే ఇక్కడ సామాన్య నిష్పత్తి మొదటి పదం ఇచ్చినప్పుడు రెండవ పదంగా అనుకోవచ్చు, మూడవ పదంగా అనుకోవచ్చు, 100వ పదంగా అనుకోవచ్చు, ఎన్నవ పదమైనా అనుకోవచ్చు. రైట్, ఇంకొకటి చూద్దాం. ఇదే బిట్లా ఇంకొక ప్రాబ్లం ఉంది. A = 1/64, సామాన్య నిష్పత్తి 2 అయినా మూడవ 4వ పదాలను కనుగొనుము. రైట్, ఇక్కడ ఫస్ట్ గివెన్ డేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన దత్తాంశం రాయాలి. 4 మార్కుల్లో అయితే దత్తాంశం రాసిన 1 మార్కు పడుతుంది. కాబట్టి ఇచ్చిన దత్తాంశం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయాలి. A = 1/64, R = 2. మరి ఏం కనుగొనమన్నాడు?
A3 ఇది జీపీ. ఆర్ ఇచ్చిందంటే సామాన్య నిష్పత్తి వచ్చిందంటే గుణశ్రేణిలో మూడవ పదము A3. మూడవ పదం ఏంది A6 2 A 1/64 ఇంటూ 2 ఘాతం 2 1/64 2ను 2 సార్లు గుణిస్తే ఎంత వస్తుంది 4. 2ను 2 సార్లు 2 ఇంటూ 2 2 2 4 రైట్. 4 1 4 6 అంటే ఎంత వస్తుంది 1/16. మూడవ పదం ఎంత వచ్చింది చూడండి 1/16. ఇప్పుడు నాలుగవ పదం కనుక్కుందాం. A4 గుణశ్రేణిలో నాలుగవ పదం A6 A మొదటి పదం ఎంతున్నది 1/64. ఆర్ ఎంతున్నది 2 2 2ను 3 సార్లు 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 2 8 రైట్. 1/64 ఇంటూ 8 1/64 ఇంటూ 8 ఎక్కమల్లా 8 1 8 ఎంబుల అంటే ఎంత వస్తుంది 1/8. ఎంత వస్తుంది 1/8. అంటే గుణశ్రేణి ఇక్కడ ఇయ్యలే మనకు. కొన్ని మొదటి పదం ఇచ్చిండు, సామాన్య నిష్పత్తి ఇచ్చిండు. మొదటి పదము సామాన్య నిష్పత్తి ఇచ్చినప్పుడు A3 కనుక్కోవచ్చు, A4 కనుక్కోవచ్చు, A5 కనుక్కోవచ్చు, A100 కూడా కనుక్కోవచ్చు. A100 అయినా కనుగొనవచ్చు. విద్యార్థులు మూడవ సమస్యను తీసుకున్నట్లయితే మూడవ సమస్యల ఫస్ట్ది 4 8 16 డాష్ 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 గుణశ్రేణి అయితే తర్వాత వచ్చే 3 పదాలు కనుగొనుము అన్నాడు. ఇక్కడ మనకు చూడండి ఉన్నది ఏంటిది 4 8 16 డాష్ డాష్ గుణశ్రేణి జీపీ గుణశ్రేణి అంటే ఇక్కడ ఏముంది A1 ఉంది, A2 ఉంది, A3 ఉంది. తర్వాత వచ్చే 3 పదాలు అంటే దీని తర్వాత వచ్చే 3 పదాలు ఏమొస్తాయి తర్వాత వచ్చే 3 పదాలు ఏమైతే చెప్పండి A4 A5 A6 A4 A5 A6 వస్తాయి రైట్. ఫస్ట్ A = 4. మొదటి పదం ఎంతున్నది A 4. A1 అన్నా A అన్నా ఒకటే అనుకున్నాం. గుణశ్రేణులు అయినా అంక శ్రేణులు అయినా A1 అన్నా A అన్నా ఒకటే రైట్. సామాన్య నిష్పత్తి R = రెండవ పదం బై మొదటి పదం A2/A1 A2 ఎంత ఉన్నది 8 ఉన్నది. 8/A1 ఎంత 4 4 1 4 2 అంటే ఎంత వచ్చింది 2 రైట్. నాలుగవ పదం A4 = A6 A 4 R 2 2 4 ఇంటూ 2ను 3 సార్లు 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 2 8 4 ఎంబులు ఎంత 32 రైట్. A5 ఐదవ పదం A5 ఐదవ పదం A6 4 A ఎంత 4 R అంటే ఎంత ఉంది 2 2 4 4 ఇంటూ 2ని ఎన్నిసార్లు గుణించాలి 4 సార్లు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 2 8 8 2 16 మరి 16 4 ఎంత 64 16 4 64. ఇప్పుడు నెక్స్ట్ ఎన్నో పదం కనుక్కోవాలి 6వ పదం A6
A6 ఆరవ పదం, నాలుగవ పదం, ఐదవ పదం, ఆరవ పదం. ఏ 6 ఘాతం 5. ఏ 6 ఘాతం 5. ఏ 6 ఘాతం 5. ఏ 4. ఆర్ సామాన్య నిష్పత్తి ఎంత ఉన్నది? 2. 2 ఘాతం 5 అంటే 4 ఇంటూ 2ను 5 సార్లు గుణించాలి. ఎన్నిసార్లు గుణించాలి? 5 సార్లు. ఘాతం ఎంత ఉంటే భూమిని అన్నిసార్లు గుణించాలి. ఘాతం 5 ఉంది కాబట్టి 5 సార్లు. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 రెండ్ల 4, 4 రెండ్ల 8, 8 రెండ్ల 16, 16 రెండ్ల 30 ఎంత? 32. 4 ఇంటూ 32 రైట్. 4 రెండ్ల 8, 4 ముళ్ళ 12, 128. అంటే తర్వాత వచ్చే 3 పదాల 4 పదాల ఎన్ని కనుక్కోమంటే అన్ని కనుక్కోవచ్చు. రైట్. మొదటి పదం ఏ, రెండవ పదం, మూడవ పదం. మరి తర్వాత వచ్చే 3 పదాలంటే 4, 5, 6. రైట్. రెండవ సమస్య చూసినట్లయితే 1/3 మైనస్ 1/6 1/12 డాష్ డాష్ గుణశ్రేణిలో తర్వాత వచ్చే 4 పదాలను కనుగొనండి అన్నాడు. రైట్. చూద్దాం. ఫస్ట్ 1/3 మైనస్ 1/6 1/12 డాష్ డాష్ జీపీ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. రైట్. A1 A2 A3. మరి తర్వాత వచ్చే ఎన్ని పదాలు అన్నాడు? 4 పదాలు. తర్వాత వచ్చే 4 పదాలు అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? A1 ఉంది, A2 ఉంది, A3 ఉంది. తర్వాత వచ్చేది ఏంటిది? A4 A5 A6 A7 1 2 3 4 4 పదాలు వచ్చినాయి. అంటే ఫస్ట్ A4 కనుక్కోవాలి, A5 కనుగొనాలి, A6 కనుగొనాలి, A7 కనుగొనాలి. రైట్. A ఈజ్ ఈక్వల్ టు 1/3. ఏ అంటే మొదటి పదము. మొదటి పదం ఏంటిది? 1/3. మరి గుణశ్రేణి కాబట్టి ఏం కనుక్కోవాలి? సామాన్య నిష్పత్తి. మరి సామాన్య నిష్పత్తి రెండవ పదము బై మొదటి పదం. A2/A1 మైనస్ 1/6 1/3. లవము యథావిధి ఉంటుంది, హారం తలకిందులు అవుతుంది, విలోమం అవుతుంది. 3/1. 3 ఒకట్ల 3 రెండ్ల అంటే ఎంత వస్తుంది? -1/2. ఎంత వస్తుంది? -1/2. రైట్. ఏ అంటే 4వ పదం. 4వ పదం A4 A6 ఏ 1/3. ఆర్ ఎంత వచ్చింది? -1/2 ఘాతం 3. ఎన్నిసార్లు గుణించాలి? 3 సార్లు గుణించాలి. ఎన్నిసార్లు గుణించాలి? 3 సార్లు. రైట్. 1/3 ఇంటూ ఫస్ట్ మైనస్ని గుణించాలి. మైనస్ 3 సార్లు అంటే ఏంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 1ని 3 సార్లు గుణిస్తే 1, 2ని 3 సార్లు గుణిస్తే 8. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? -1/24. -1/24. రైట్. A5 A6 ఐదవ పదం. ఐదవ పదం A6 ఏ 1/3 ఆర్ -1/2 అంటే ఇక్కడ బ్రాకెట్లో మైనస్ ఉండి ఘాతం ఉన్నప్పుడు సరి సంఖ్య ఉంటేనేమో ప్లస్ వస్తుంది, బేస్ సంఖ్య ఉంటేనేమో మైనస్ వస్తుంది. 1/3 మైనస్ 4 సార్లు గుణిస్తే ప్లస్, 1 4 సార్లు గుణిస్తే 1, 2 4 సార్లు ఇంతకుముందే అనుకున్నాం. 2 4 సార్లు గుణిస్తే ఎంత వచ్చింది? 16. 16 మూళ్ళ లవాలను గుణించాలి, హారాలను నారాలను గుణించాలి. 1 అట్లా 1, 1 అట్లా 1. 3 16 48. 16 మూళ్ళ 3 16 16 మూళ్ళ. రైట్. A6
A6 అంటే ఆరవ పదం అంటే A6 ఘాతం 5 1/3 ఇంటూ -1/2 ఘాతం 5 అంటే 1/3 ఇంటూ -1/1ని 100 సార్లు గుణించినా ఒకటే వస్తుంది. 1 ఘాతం 400 ఒకటే, 1 ఘాతం కోటి ఒకటే. రైట్ 32. 2ను 5 సార్లు గుణిస్తే ఎంత వచ్చింది? 32. 32 ముళ్ళ -1/3 2 6 ముళ్ళ 96 వస్తుంది. రైట్ 7వ A7 మీరు చేయండి నోట్బుక్లా. A7 మీరు చేయండి. A7 అంటే ఏమొస్తుంది? A6 ఘాతం 6. ఇందులో ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే 4వ సమస్య, వెరీ ఇంపార్టెంట్ సమస్య. VIP వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. VIP వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మరి x+2 x+6లు గుణశ్రేణిలో 3 వరుస పదాలైతే అంటే A1 A2 A3 3 వరుస పదాలైతే A1 A2 A3 3 వరుస పదాలైతే x విలువ కనుగొనుము. ఈ మోడల్ వెరీ ఇంపార్టెంట్. ఇదే విధంగా దీన్ని ఏపీలో కూడా అడగవచ్చు. x+2 x+6లు 3 వరుస పదాలు అంకశ్రేణిలో 3 వరుస పదాలైతే x విలువ ఎంత అని అడగవచ్చు. గుణశ్రేణిలో ఇక్కడ మనకేంది? గుణశ్రేణి మొదటి పదము, రెండవ పదము, మూడవ పదం. మరి గుణశ్రేణిలో 3 వరుస పదాలు ఇచ్చింది కాబట్టి వాటి సామాన్య నిష్పత్తులు సమానం చేస్తే A2/A1 ఈజ్ ఈక్వల్ టు A3/A2. A2/A1 ఈజ్ ఈక్వల్ టు A3/A2. A2 x+2/A1 x ఈజ్ ఈక్వల్ టు A3 x+R/A2 x+2. అడ్డగుణకారం చేయగా క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డగుణకారం చేయగా క్రాస్ మల్టిప్లికేషన్ x+2 ఇంటూ x+2 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x+6 x+2 హోల్ స్క్వేర్ x ఇంటూ x x², x ఇంటూ 2 2x, 2 ఇంటూ x 2x, 2 2 4, x ఇంటూ x x², x ఇంటూ 6 6x. రైట్ ఈ x² క్యాన్సిల్ అవుతుంది. సమానత్వానికి ఇరువైపులా సమాన చరరాశులు ఉన్నా సమాన గుర్తులు ఉన్నా అవి క్యాన్సిల్ అవుతాయి. 4x 2x + 2x 4x + 4 ఈజ్ ఈక్వల్ టు 6x. రైట్ x ఒక దగ్గర తీసుకొచ్చినాం అనుకోండి 4x - 6x ఈజ్ ఈక్వల్ టు -4, -2x ఈజ్ ఈక్వల్ టు -4, -2x ఈజ్ ఈక్వల్ టు -4 అంటే x ఇస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 2, 2 1 2 2 2 1 2 2 4, x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 2. ఇది వెరీ ఇంపార్టెంట్ సమస్య. చాలాసార్లు ఎగ్జామ్లో 1 మార్క్ వచ్చింది, 2 మార్కులకు కూడా వచ్చింది ఈ సమస్య. విద్యార్థులు 5వ అభ్యాసం చూసినట్లయితే చివరి అభ్యాసం ఈ అధ్యాయంలో ఫస్ట్ బిట్ 3, 3/2, 3/4, 3/8 డాష్ డాష్ గుణశ్రేణిలో సామాన్య నిష్పత్తిని ఎన్నవ పదము కనుగొనుము. సామాన్య నిష్పత్తి ఎన్నవ పదం కనుగొను. మనకు ఫస్ట్ ఇచ్చిన శ్రేణి 3, 3/2, 3/4, 3/8 డాష్ డాష్ గుణశ్రేణి A1 A2 A3 A4 డాష్ డాష్ డాష్.
మరి మనకు సామాన్య నిష్పత్తి కనుగొనమన్నాడు. సామాన్య నిష్పత్తి, సామాన్య నిష్పత్తి రెండవ పదం బై మొదటి పదం, మూడవ పదం బై రెండవ పదం, నాలుగవ పదం బై మూడవ పదం, ఐదవ పదం బై నాలుగవ పదం, పదవ పదం బై తొమ్మిదవ పదం, 15వ పదం బై 14వ పదం, 100వ పదం బై చెప్పండి 100వ పదం బై 99వ పదం. ఇక్కడ A2 బై A1, A2 3/2 బై 3, 3/2 బై 3, 3/2 యథావిధి ఉంటుంది. ఇక్కడ హారం 1 అనుకుందాం. హారంలో ఉన్నటువంటి తలకిందులు అవుతుంది 1/3, 1/3. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. ఎంత వస్తుంది? 1/2 సామాన్య నిష్పత్తి. సామాన్య నిష్పత్తి ఎంత వచ్చింది? 1/2. మరి మనల్ని ఏం కనుక్కోమండు? ఎన్నవ పదం కనుక్కోమండు. ఏం కనుక్కోమండు? ఇంకా ఎన్నవ పదం. ఎన్నవ పదం an = a r ఘాతం n-1, a r ఘాతం n-1. a 3, ఏ ఎంత ఉన్నది? 3. ఏ అన్నా A1 అన్నా ఒకటే, రైట్. ఆర్ అంటే ఏంది? సామాన్య నిష్పత్తి 1/2 ఘాతం n-1. ఇక్కడ n విలువ తెలియదు మనకు, కాబట్టి 3 × 1/2 ఘాతం హోల్ ఘాతం n-1. అంటే సామాన్య నిష్పత్తి కనుక్కున్నాము. ఇంకేం కనుక్కున్నాం చెప్పండి? ఎన్నవ పదం కనుక్కున్నాం, రైట్. రెండవ సమస్య చూసినట్లయితే 5, 25, 125 డాష్ డాష్ గుణశ్రేణిలో 10వ ఎన్నవ పదాలను కనుగొనుము. 10వ పదం కనుక్కోవాలి, ఎన్నవ పదం కనుక్కోవాలి, రైట్. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇచ్చిన దత్తాంశం రాయాలి. 5, 25, 125 డాష్ డాష్ గుణశ్రేణి, జీపీ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, రైట్. ఏ = మొదట ఉన్నదే ఏ 5. మరి ఇక్కడ ఏం కనుక్కుంటాం? సామాన్య నిష్పత్తి ఆర్. అంక సైడ్లో అయితే సామాన్య భేదం డి. సామాన్య నిష్పత్తి ఆర్. A2 బై A1 25/5, 5 ఒకట్ల 5 5ల అంటే 5. సామాన్య నిష్పత్తి 5, మొదటి పదము 5. మరి 10వ పదం, 10వ పదం A10. 10వ పదం ఎంత? A10. మరి A10 ఏ r ఘాతం 9, ఏ r ఘాతం. A10 10వ పదం A10 ఏ r ఘాతం 10. అదే గుణశ్రేణి అంక శ్రేణులు అయితే A + 9d, గుణశ్రేణులు అయితే A × r ఘాతం 9, రైట్. ఏ ఎంతున్నా చెప్పండి? 5. మరి సామాన్య నిష్పత్తి ఎంత వచ్చింది? 5 వచ్చింది, ఘాతం 9. అంటే 5 × 5 ఘాతం 9. ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు చూడండి. భూములు సమానంగా ఉంటే ఘాతాలను కూడతాము. అంటే 5 ఇంటూ అన్నట్టు ఇక్కడ 5 ఘాతం 10. అంటే 5ను 10 సార్లు గుణించాలి. మరి 10 సార్లు ఏం గుణించకండి. 5 ఘాతం 10. నెక్స్ట్ ఎన్నవ పదం. ఎన్నవ పదం an = సూత్రం ఏంటిది? a r ఘాతం n-1, a r ఘాతం n-1. ఏ 5 ఘాతం r కూడా 5 ఉంది మనకు. సామాన్య నిష్పత్తి కూడా 5 ఉంది, n-1. ఇక్కడ ఘాతం 1 ఉన్నది కాబట్టి 1 పోతుంది. ఈ 1 పోతుంది కాబట్టి 5 ఘాతం n. ఎన్నవ పదం? 5 ఘాతం n. 5 ఘాతం n అవుతుంది. 10వ పదం 5 ఘాతం 10. ఎన్నవ పదం? 5 ఘాతం n.
విద్యార్థులు 4వ సమస్యల 2వ ప్రాబ్లం చూసినట్లయితే మిగతా ఇది ఇప్పుడు ఈ చెప్పే 2 ప్రాబ్లమ్స్ కూడా గతంలో ఎగ్జామ్లో వచ్చిన సమస్యలే కాబట్టి జాగ్రత్త వినండి. వెరీ ఇంపార్టెంట్ సమస్యలు ప్రాక్టీస్ చేసుకోండి. రూట్ 3 డాష్ డాష్ గుణశ్రేణిలో ఎన్నవ పదం 729 అవుతుంది అంటే ఇక్కడ మనకు రూట్ 3 రూట్ 3 డాష్ డాష్ గుణశ్రేణి. ఈ గుణశ్రేణిలో ఎన్నవ పదము అంటే ఎన్నోదో తెలియదు మనకు. ఎన్నవ పదము 729 అవుతుంది అన్నాడు. కాబట్టి ఎన్నోదో తెలియదు కాబట్టి మనం చివరి పదము లేదా ఎన్నవ పదం 729 అంటే an = 729. an = 729. అయితే ఇక్కడ చూడండి మనకు మొదటి పదం a = రూట్ 3. మొదటి పదం a = రూట్ 3. సామాన్య నిష్పత్తి సామాన్య నిష్పత్తి రెండవ పదం బై మొదటి పదం. రెండవ పదం 3/√3. మరి హారంలో కరణి ఉండరాదు కాబట్టి దీన్ని ఏం చేయాలి? అకరణీయం చేయాలి. అకరణీయం చేస్తే √3/√3 3 × √3 బై √3 × √3 3. √3 × √3 3. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది అంటే r ఏమొస్తుంది? √3 అవుతుంది. సామాన్య నిష్పత్తి √3 అవుతుంది. మొదటి పదము √3. మరి మనకు an = 729 అనుకున్నాం. an అంటే ఏంది? ar⁻n - 1 = 729. 729ని 3 ఘాతం చూడండి 729ని 3 2ల 3 నల్ల ముళ్ళ 3 ఎంబుల 3 1ల 3 2ల 3 ఏళ్ళ 3 9ల ముళ్ళ 1 2 3 4 5 6 3 ఘాతం 6 రాస్తాం. ఏం రాస్తాం? 3 ఘాతం 6 రాస్తాం. ఇక్కడ ఏ చూడండి ఏమున్నది? √3 ఇంటూ √3 ఘాతం n - 1 = 3 ఘాతం 6. రైట్. ఇక్కడ ఇది కూడా భూమి లెక్క తీసుకుంటే ఇక్కడ ఘాతం 1 అంటే ఇదేమవుతుంది? √3 ఓల్ ఘాతం n అంటే ఇక్కడ ఈ +1ని -1 క్యాన్సిల్ అవుతుంది = 3 ఘాతం 6. మరి √3 కరణి రూపం. దాని అకరణి రూపం ఏమవుతుందంటే nth రూట్ ఆఫ్ a కరణి రూపం. దాని యొక్క అకరణి రూపం a⁻1/n అంటే దీన్ని రాస్తే 3 ఘాతం 1/2 ఓల్ ఘాతం n = 3 ఘాతం 6. భూములు సమానంగా ఉంటే ఘాతాలు సమానం అని మనకు తెలుసు. ఘాతాలు సమానం ఉంటే భూములు సమానం అని తెలుసు మనకు. ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాలు సమానము. n/2 = 6. n/2 = 6. n = 2 × 6. n = 2 × 6. మరి n = 2 6లు ఎంత? 12 అంటే 12వ పదము. దేర్ఫోర్ 12వ పదము 729 అవుతుంది. చివరికి ఇట్లా రాస్తే ఫుల్ మార్కులు పడతాయి. పన్నెండవ పదము 729 అవుతుంది. ఇది 2 మార్కులకు వచ్చింది. ఇది మాత్రము 7వ సమస్య 4 మార్కులకు వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ విఐపి ప్రాబ్లం. రైట్, చూద్దాం. ఫస్ట్
162 54 18 డాష్ డాష్ గుణశ్రేణి. ఈ జీపీలో ఎన్నవ పదం? ఇంకోటి ఏమి ఇచ్చింది మనకు? 2/81 2/27 2/9 డాష్ డాష్. ఇది జీపీని. ఈ రెండు గుణశ్రేణుల ఎన్ పదాలు సమానము. ఈ రెండు గుణశ్రేణుల ఎన్ పదాలు సమానం. ఏ ఈజ్ ఈక్వల్ టు 162 సామాన్య నిష్పత్తి ఆర్ ఈజ్ ఈక్వల్ టు A2/A1 A2/A1 54/162 54 ఒకట్ల 54 ముళ్ళ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/3. అంటే ఇక్కడ ఎన్నవ పదం? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు AR ఘాతం n-1 AR ఘాతం n-1 162 1/3 1/3 r మైనస్ n-1 సారీ n-1 ఏఎన్. ఇక్కడ ఎన్నవ పదం? ఇక్కడ చూద్దాం ఇక. రైట్. ఏ ఈజ్ ఈక్వల్ టు 2/81 ఏ ఈజ్ ఈక్వల్ టు 2/81 సామాన్య నిష్పత్తి ఆర్ ఈజ్ ఈక్వల్ టు రెండవ పదం బై మొదటి పదం 2/27/2/81. చూడండి 2/27 యథావిధిగా ఉంటుంది, లవం యథావిధిగా ఉంటుంది, హారం తలకిందులు అవుతుంది. అంటే 81/2 2 కొట్టుడు పోతుంది. 27 ఒకట్లు 27 మూళ్ళ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏముంది? 2/81. ఇక్కడ ఎన్నవ పదం? AR ఘాతం n-1 గుణశ్రేణిలో ఎన్నవ పదం? AR ఘాతం n-1. రైట్. 2/81 ఇంటూ 3 ఘాతం n-1. రైట్. ఎన్ పదాలు సమానం. ఎన్ పదాలు సమానం. మరి ఎన్ పదాలు సమానం అంటే 162 1/3 ఓల్ ఘాతం n-1 ఈజ్ ఈక్వల్ టు 2/81 3 ఘాతం n-1. ఇక్కడ చూడండి, దీన్ని 1 ఘాతం ఎంత ఉన్నది? 1 అవుతుంది కదా. దీన్ని ఇట్లా రాస్తా 162/3 ఘాతం n-1 రాస్తా ఈజ్ ఈక్వల్ టు 2/81 ఇంటూ 3 ఘాతం n-1. దీన్ని అడుగు పంపిస్తా, దీన్ని ఇటు తీసుకొస్తా. నువ్వు అడుగో నేను ఇటు వస్తా అన్నట్టు. ఇప్పుడు ఏమవుతుంది? 162 ఇంటూ 81/2 ఈజ్ ఈక్వల్ టు 3 ఘాతం n-1 ఇంటూ 3 ఘాతం n-1 3 ఘాతం n-1 ఇంటూ 3 ఘాతం n-1 2 ఒకట్ల 2 81 81 3 ఘాతం ముళ్ళ 9 9 మూల 27 27 ముళ్ళ ఎంత? 81. అంటే 3 ఘాతం 4 ఇంటూ 3 ఘాతం 4 3 ఘాతం 4 ఇంటూ 3 ఘాతం 4 ఈజ్ ఈక్వల్ టు భూములు సమానం అంటే ఘాతాలను కూడతాం కదా. రైట్. 3 ఘాతం n-1 ప్లస్ n-1 4 ప్లస్ 4 ఎంత? 3 ఘాతం 8 ఈజ్ ఈక్వల్ టు 3 ఘాతం 2n-2. సమానత్వం గుర్తుకు భూములు సమానం కాబట్టి ఘాతాలు కూడా సమానం. అంటే 2n-2 ఈజ్ ఈక్వల్ టు 8 2n ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 2 2n ఈజ్ ఈక్వల్ టు 10 2 ఒకట్ల 2 5ల అంటే n ఈజ్ ఈక్వల్ టు 5. n ఈజ్ ఈక్వల్ టు ఇది 4 మార్కులకు 2 సార్లు వచ్చింది యాన్యువల్ ఎగ్జామ్లో. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం.
మొదటి గుణశ్రేణి యొక్క ఎన్నవ పదంగా అనుకున్నాం, రెండవ గుణశ్రేణి యొక్క ఎన్నవ పదంగా అనుకున్నాం. ఈ రెండు n పదాలు సమానం చేసి n విలువ కనుగొన్నాం. దీంతో మనకు శ్రేణులు అనే చాప్టరు మొత్తం పూర్తి అయింది. మీరు ఓపిక విన్నందుకు ధన్యవాదాలు.